ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మాస శివరాత్రి విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి, రాత్రి 2:30 వరకు. నక్షత్రం ఆరుద్ర, సాయంత్రం 6:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతుల గురించి, దీంతో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఈరోజు మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు వారి విద్య పట్ల ఏకాగ్రతను కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా అనాలోచితంగా చేసే పెట్టుబడుల వలన ఇబ్బందులకు గురయ్యే అవకాశాలుంటాయని గ్రహించాలి. మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి యొక్క వైవాహిక జీవితం గురించి మీరు ఎక్కువగా మదనపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనిపించకపోగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈరోజు ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులు మాత్రం అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు ప్రత్యేకించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆహార నియమాలను పాటించేందుకు ప్రయత్నించాలి. ఎక్కువగా మీరు ప్రతి వారిని నమ్మటం, అలాగే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు మాట్లాడే అవకాశం గోచరిస్తోంది. దీని వలన శత్రువులు అధికంగా పోగయ్యే అవకాశాలుంటాయని గ్రహించాలి. వీటన్నిటితో పాటు మీకు నరఘోష, నరదృష్టి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని మీ కుటుంబ సభ్యులు గ్రహించి మీకు చేదోడు వాదోడుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడిపించేటప్పుడు జాగ్రత్త వహించాలి. పాత రుణాలు తీర్చడం కోసమని కొత్త రుణాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. అయితే ఈ విషయంలో మీకు మీ బంధువర్గీయులు కానీ, స్నేహితులు కానీ సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈరోజు లంబోదర గణపతిని ఆరాధన చేయటం, స్వామివారికి సంబంధించి అష్టోత్తరం చదవటం వలన మీకు మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు భాగస్వామ్యంలో నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా వీరు మాత్రం ఓర్పుతో, నేర్పుతో, పట్టుదలతో పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థికంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా ఈరోజు ఈ రాశి వారికి గోచరించడం లేదు. ఇక పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పుల గురించి ప్రయత్నం చేస్తారని చెప్పుకోవడం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తారు. అలాగే వీరు ఎక్కువగా ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు.
పుణ్య కార్యక్రమాలు చేయటం, దైవ దర్శనం చేసుకోవటం ఇలాంటి వాటిపైన శ్రద్ధాశక్తులని కనపరుస్తారు. ఇక ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ముఖ్యంగా వీరి యొక్క ఖర్చుల గురించి, వ్యాపారం గురించి, అలాగే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. హఠాత్తుగా మీ యొక్క ఆరోగ్యం గురించి మీకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వీటితో పాటు మీ బంధువర్గీయుల వలన మాట పడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో దాచుకున్న ధనం ఏదైతే ఉంటుందో అది ఖర్చయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వాహనాల ప్రమాదాలు ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయాలలో మాత్రం పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు, లేదా ఈ రోజు ప్రత్యేకించి మీరు పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనిపించటం లేదు. విద్యార్థులకి కూడా శ్రమ అధికంగా ఉండటం, అలాగే ఆశించిన విధంగా వీరు కోరుకున్న విధంగా మార్పులు లేకపోవటం, వీటితో పాటు ఏకాగ్రత చదువు పట్ల చూపించకపోవటం వలన కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం వీరి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్తలు వహించాలి. వీటన్నిటితో పాటు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా సానుకూలత, అనుకూలత, అలాగే వారు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ఆశించిన విధంగా చక్కటి మార్పులు ఉండటం, వారు కోరుకున్న విధంగా ఆర్థికంగా కూడా వారికి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటం, నూతన వస్తు వాహనాలు అమరటం, వివాహాది శుభకార్యాలు లాంటివి జరగటం, అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. అలాగే ప్రతి పనిలోనూ కూడా నిరాశ, నిస్పృహ, జాప్యం కలగటం, అలాగే ఆశించిన విధంగా పనులన్నీ వేగవంతంగా పూర్తి కాకపోవటం అనేది ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ పాత రుణాలు తీర్చడం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే పాత రుణాలు తీర్చాలి అని చెప్పి మీ పైన అధిక ఒత్తిడి కూడా మీకు కలుగుతూ ఉంటుంది. ఇక జీవిత భాగస్వామితోటి కూడా కొంతవరకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానానికి మాత్రం అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ముందరే గనక మీరు పెట్టుబడులు లాంటివి పెట్టుంటే ఈ రోజు పెద్దగా వాటికి సంబంధించి మార్పులు అనేవి ఏవీ కూడా కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా వీరి యొక్క సంతానం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతాన యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నిరుత్సాహం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవటం కానీ, ధన నష్టం కానీ కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ముఖ్యంగా పెట్టుబడుల వైపు కానీ, లేకపోతే షేర్ మార్కెట్లు కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ వీటి గురించి పెద్దగా ఈరోజు ఆలోచించే అవకాశాలు గోచరించటం లేదు.
ఇక ఈ రాశికి చెందిన వారు ఈ రోజు సింధూర గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల గురించి, కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే నూతన వస్తు వాహనాల గురించిన ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు గనక పెట్టుబడులు పెట్టి స్థిరాస్తులు తీసుకోవాలనుకుంటున్నా, నూతన వస్తు వాహనాలు తీసుకోవాలనుకుంటున్నా ఆ విషయాలలో మీకు సానుకూలంగా ఉంటుందని గ్రహించాలి. స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి కోర్టు వివాదాలు ఉన్నా అవి మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా పాటుపడే అవకాశాలు ఈ రోజు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా శ్రమ అనేది అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారని భావించవచ్చు. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనే ఆకాంక్ష మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సుతో పాటు వీరి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీ సోదర సోదరీమణులు మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి కూడా మీతోటి మీ యొక్క ఆలోచనలకి తగినట్టుగా నడుచుకోవట్లేదనే భావన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అయితే వ్యాపారస్తులు కానీ భాగస్వామ్యంలో ఉన్నవారు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. నమ్మక ద్రోహం లాంటిది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దీర్ఘకాలిక పెట్టుబడులు, ప్రావిడెంట్ ఫండ్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్లు ఇలాంటి వాటి మీద, మ్యూచువల్ ఫండ్స్ వీటిపైన ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయోజనాల కోసం ఈరోజు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ సంబంధమైన ప్రయత్నాలు కూడా కొంతవరకు మీకు సానుకూలంగా ఈ అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ రోజు కనుక మీరు రుణాలు గనక తీసుకుంటే అవి మీకు దీర్ఘకాలికంగా ఉంటాయని కూడా మీరు గ్రహించాలి. వీటన్నిటితో పాటు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కూడా మీరు కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. శత్రువులు అధికంగా ఉండటం, శత్రువుల వలన మాట పడటం, అలాగే అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే పిత్రార్జితాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కోర్టు విషయాలలో జాప్యం కలిగే అవకాశాలు ఉంటాయని కూడా మీరు గ్రహించాలి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులలో పెట్టుబడి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేయాలనే ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఉండే వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన భాగస్వామ్యం వలన ఆర్థికంగా ధన నష్టం కలగటం, దీంతో పాటు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వీటిని అమ్మే ప్రయత్నం చేసే అవకాశాలు ఈ రోజు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా ఈ రోజు పెద్దగా మార్పులు చేయకపోవడం మంచిది. మీరు గనక నూతన పెట్టుబడులు పెడుతుంటే అందులో కూడా మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి.
తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. దీంతో పాటు మంచి పనుల కోసం అని చెప్పి మీరు డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు విఘ్నరాజ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండటం, ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండటం, ఆశించిన విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు వాయిదా పడే అవకాశాలుంటాయని గ్రహించాలి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందికి గురి కాకపోయినా ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేదు అనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పాత రుణాలు తీర్చే అవకాశం కోసం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత సానుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నా వాటి గురించి మీరు ప్రస్తావించడానికి ప్రయత్నించండి. ఇక లిటిగేషన్లకి సంబంధించి ఎవరైతే వ్యాపారాలు చేస్తుంటారో వారికి మాత్రం ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీరు గనక మీ స్థిరాస్తుల గురించి, వాటి అమ్మకాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా కొంత సానుకూలత ఉండే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మాస శివరాత్రి సందర్భంగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.